ప్రేక్షకులకు పాఠంలోకి స్వాగతం. మరో కొత్త పాఠంతో మిమ్మల్ని కలుసుకున్నాం. ఈ ధారావాహికంతో మనం చదువుకుంటున్నాం కదా, ప్రవచనాల్లో గల చిహ్నాలు, సూత్రాలు, సలహాలు అవన్నీ మనం ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటున్నాం. ఈ భాగంలో ఈరోజు 8వ పాఠంలోకి వచ్చాం. కీర్తనలో కూడా ప్రవచనాలు ఉన్నాయా, ఉంటే ఎలా ఉన్నాయి, దాని గురించి ఏం చెప్పబడుతుందో ఈరోజు పాఠంలో మనం వివరంగా తెలుసుకుందాం. దైవసేవకుల్ని కలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు, ఫస్ట్ శ్యామరాజ్ గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహిక అంతట్లో మనం నేర్చుకుంటున్నాం కదా, చిహ్నాలు, సూత్రాలు, చిత్రాలు, వీటన్నిటి గురించిన ప్రవచన అధ్యయనం. ఇందులో 8వ పాఠం, ఈ పాఠం యొక్క పరిచయం చెప్తారా? పాత నిబంధన గ్రంథం అంతా కూడాను ప్రవచనంగా చూస్తారు ఒకసారి. అంటే మెస్సయ్య గురించి చెప్పబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో మెస్సయ్య వచ్చాడు, నెరవేర్చాడని ఒక విధంగా చెప్తూ ఉంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కనుక ఆఖరి దిన సంఘ శేషించిన వారిగా మనం ప్రకటన గ్రంథానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఎంతో పాటలు కానీ, తర్వాత కొన్ని సూచనలు కానీ మన కీర్తనల గ్రంథంలో నుంచి చేయబడ్డాయి. కీర్తనల గ్రంథం అంటే సాధారణంగా అన్ని దావీది రాశారనుకుంటారు, కాదు. కీర్తనల గ్రంథం అంతా కూడా అన్ని పాటలు అనుకుంటారు, కాదు. కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం అంతా కూడాను ఉట్టి పాటలు, సంగీతం అనుకుంటారు, కాదు. చరిత్ర కూడా ఉన్నది. సో ఈ కీర్తనల గ్రంథంలో మనం కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఇది సేక్రెడ్ పోయిటరీ, కలెక్షన్ ఆఫ్ సేక్రెడ్ పోయిటరీ, పవిత్రమైన వ్రాతలు, కవితలు దీంట్లో రాయబడినది. ఈ పవిత్రమైన రాతలు, కవితలు పాపాన్ని ఖండిస్తూ, పరిశుద్ధుడిని హెచ్చిస్తూ, దేవుడు యేసుక్రీస్తు వారు మెస్సయ్య అని దాన్ని చూపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో నీ సృష్టికర్తను పూజించము, త్రిదూత వర్తమానం, అదంతా కూడాను ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ఈ చిన్న కీర్తన పుస్తకంలో, అనగా ఈ కీర్తనీయుడైన దావీదు లేకపోతే వేరే వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఏ విధంగా ఆఖరి దినానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయో దాంట్లో కొన్ని మాత్రం లిఖించబడి ఉన్నది, గుర్తించబడి ఉన్నవి ఈ యొక్క పాఠంలో. బాగుందండి. పాస్టర్ గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఈ యొక్క చక్కని వాక్యంలో మరి సియోను కొండ మీద, దేవుని యొక్క పర్వతం మీద గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు, మరి వారితో పాటు ఈ 144,000 మంది కూడా ఉండటము అన్నది మనం చూస్తూ ఈ పాఠం అంతా కూడా ఈ యొక్క ఉద్దేశాలను తెలుసుకుంటాము. బాగుందండి. డాక్టర్ గారు, మరి యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. మరి ఆయన ప్రధాన యాజకుడు అయినప్పుడు ఆయన మన కొరకు ఏమి చేయనై ఉన్నారు, దాని గురించి వివరించండి. యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో ఆయా రూపాల్లో చూపించారు. దేవుని గొర్రె పిల్లగా, లేకపోతే సలహాదారుడిగా, తీర్పుదారిగా చూపించున్నారు. ఈ యొక్క క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చాలా మంచి ఆలోచనలు యేసుప్రభు వారి గురించి ఈ యొక్క పాత నిబంధనలో పేర్కొనబడ్డవి, కీర్తనలో పేర్కొనబడ్డవి యేసుక్రీస్తులో ప్రకటన గ్రంథంలో చూడగలుగుతున్నాము. ఉదాహరణకి మోషాకి పరలోకంలో ఉన్న నమూనా, ఒరిజినల్ పిక్చర్ చూపించారు. ఇలా ఉంటుంది దేవుని యొక్క మందసము, దేవుని యొక్క గుడారం. ఆ ప్రకారమే మోష ఇక్కడ చేస్తున్నాడు. ఆ చేసిన తర్వాత అక్కడ ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క ఆలోచన, ప్లాను ఈ యొక్క కీర్తనీయుడైన దావీదు వాక్యాల్లో కూడా రాయబడి ఉన్నది. నేను దేవుని యొక్క నివాసము చేసేదను, దేవుని యొక్క గుడారంలో నివాసం చేసేదను. సో ఈ ఆలోచనలన్నీ కూడా దాంట్లో రాయబడి. హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 15 వరకును ఈ యొక్క యేసుక్రీస్తు వారు మన తరపున మధ్య వ్యక్తిగా ఉన్నారు. హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యాజకత్వం ఏంటంటే దేవుడి యొక్క నీతి నిజాయితీ కోరుచు ప్రజల యొక్క తప్పులన్నీ కూడాను మరి దేవుని యొక్క దేవాలయానికి తీసుకువెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ప్రజల తరపున పోరాడి పరలోకంలో నీతిమంతులుగా తీర్చే వరకు ఆయన బాధ్యత. దేవుడిచ్చే జవాబు మాత్రం ప్రవక్తల ద్వారా వస్తుంది. వర్తమానం మనకి పరలోకం నుంచి వచ్చే వర్తమానం ప్రవక్తల ద్వారా. పాప మానవుడి నుంచి పరలోకానికి మరి సహాయం చేసేది ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారు ప్రవక్త అని ఒక సందర్భంలో అన్నారు, కానీ ఎక్కువగా ప్రధాన యాజకుడిగా కీర్తన గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క భూలోకంలో ఉన్న ఆ యొక్క గుడారపు సేవలో యాజకుడు ఏ విధంగా చేస్తున్నాడో
ఈ యొక్క కీర్తనీయుడైన ఆ గ్రంథాల్లో కూడాను యాజకుడిగా యేసుక్రీస్తు వారు చేస్తారన్నట్టుగా రాయబడి ఉన్నది. ఈ యొక్క దేవుని వాక్యం ఫోర్ షాడో అంటే జరగబోవు దాన్ని ముందుగానే చేసి చూపించడం, ఛాయారూపంగా చూచడం. అంటే నేను వెళ్ళలేను డైరెక్ట్గా దేవుని దగ్గరికి, నాకు పాపం అంటూ ఉన్నది, నా పాపాన్ని తీసివేస్తేనే కానీ దేవుని సన్నిధిలో యోగ్యత సంపాదించుకోలేను, నేను చేయలేను, కాబట్టి నా బదులు యేసుక్రీస్తు వారు చేస్తారన్నట్లుగా ఆయన నా తరపున మధ్య వ్యక్తిగా నిలబడి నా తరపున పోరాడటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్యే మన ప్రధాన యాజకుడు అవుతాడు, ఆ ప్రధాన యాజకుడే దేవుని గొర్రెపిల్ల అవుతాడు. ఈ యొక్క కీర్తన గ్రంథాలంతట్లో కూడాను ఆ తలంపులన్నీ సంపూర్ణంగా రాయబడి ఉన్నవి. ఒక ఆయన గ్రంథకర్త చెప్పినాడు, నీకు ఏ యొక్క బైబిల్ లేకపోయినప్పటికీ కీర్తన గ్రంథం ఒక్కటే ఉంటే బైబిల్లో ఉన్న సిద్ధాంతాలన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు అంట. ఉదాహరణకి 119వ కీర్తన, దేవుని యొక్క వాక్యం ఎంత పవిత్రమైనదో ఎంత శాశ్వతమైనదో ఆ యొక్క పొడవైన అధ్యాయంలో వివరంగా రాయబడి ఉన్నది. దేవుడు ఎంత మంచి స్నేహితుడో, ఎంత ఆపదలో మనకు తోడుగా ఉంటాడో, మధ్య వ్యక్తిగా ఉంటాడో యెహోవా నా కాపరి కీర్తన గ్రంథంలో ఉంటాడనమాట. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి నిలవదగిన వాడు ఎవడనేది 24వ అధ్యాయంలో కీర్తనలో, నోటి ద్వారా మంచి మాటలు పలికేవాడును, చేయి శుభ్రంగా ఉన్నవాడును. ఈ విధంగా కీర్తన గ్రంథం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క పవిత్రతను, ఆయన మన తరపున యాజకత్వం చేస్తున్నది, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుని గొర్రె పిల్లగా ఎన్నో అద్భుతమైన వాక్యాలు దీంట్లో రాయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. బాగుందండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు ముందుగా డాక్టర్ గారు ప్రస్తావించినట్టు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని కీర్తనాకారుడైన దావీదు వారు అడుగుతున్నారు. ఆ ప్రశ్నకి ప్రకటన గ్రంథం నుంచి సమాధానం ఏం చెప్పబడింది అంటారు? ఈ యొక్క ప్రశ్నను మనం చూసుకున్నప్పుడు అటు కీర్తనలు 15 అదే రీతిగా 24 నుంచి కూడా తీసుకోబడుతూ ఆయన పవిత్రుడు కోసం మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. కానీ బైబిల్ అంతట్లో కూడా పవిత్రుడుగా ఉన్నది ఎవరో కూడా కాదు. ఒకవేళ మనకు మనం పరిశీలన చేసుకుని మనం నీతిమంతులు అని అనుకున్నట్లయితే మనం కూడా పొరపాటునట్లే. ఎందుకంటే రోమిలు రాసిన పత్రికలో ఏ భేదము లేదు, అందరము కూడా పాపం చేసిన వారముగా చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మనం పాపము లేదంటే యోహాను భక్తుడు అంటున్నాడు మనము అబద్ధికుడు అని కూడా ఒక మాటను సెలవిస్తున్నాడు. చిన్న విరామం తీసుకుందామండి, తర్వాత ఎక్కువ సమాచారం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. కీర్తనలో ప్రవచనాల గురించి మనం చదువుకుంటున్న ఈ పాఠంలో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ సామరాజు గారు, మీ సమాధానం ఇంకొంచెం వివరంగా చెప్పండి. మనం ఇక్కడ కీర్తనకారుడు దావీదు వేసిన ప్రశ్నకు ఆయన అక్కడ సమాధానం చెప్తున్నా కానీ అర్హత పొందిన వాళ్ళు ఎవరు లేరని మనం తెలుసుకున్నాము. సో అర్హత పొందిన వారు ఎవరు అవుతారా అన్నది మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రవచనముగా మనం చూసుకుంటున్న సమయంలో మరి ప్రకటన 14వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే మనకి ఎంతో తేట తెల్లంగా మనకి కనపడుతుంది. ఇందాక కీర్తనలు 15 అదే రీతిగా 24లో ఏ గుణలక్షణాలైతే కలిగి ఉన్నవారు దేవుని యొక్క సన్నిధానంలో నిలవగలుగుతారన్నది అక్కడ ప్రకటన 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 144,000 మంది కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధానం ఎక్కడ అన్నది మనం చూసుకోవాలి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అది ఈ యొక్క సియోను పర్వతము అని పిలువబడుతున్నట్లు మనం చూస్తున్నాము. దావీదు కూడా అనేకమైన కీర్తనలు రాస్తున్నప్పుడు కూడా ఆ కొండకు గుర్తుగా లేకపోతే ఆ కొండను ఉద్దేశించి సియోను కొండ మీదకు చాలా ప్రస్తావనలు తీసుకొచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. దీన్నే ఈ యొక్క నిజంగా వాస్తవానికి ఎక్కడుంది ఈ లోకంలో అన్నది చూసుకున్నప్పుడు ఇజ్రాయేలీలు ఉంటున్న కాలంలో పాత యెరూషలేముకు అది పశ్చిమ సైడు ఆ పక్కకి ఈ యొక్క సియోను కొండ ఉండేదని మనకి చరిత్ర బట్టి మనకి తెలియచేయబడుతుంది. అంతేకాకుండా దాని దగ్గరికనే ఆనుకుని ఈ యొక్క మొరాయా కొండ కూడా ఉండటము, ఇది దేవుని యొక్క నివాస స్థలముగా ప్రజలు కూడా గుర్తించినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధానంలో నిలవగలగ ఎవరు అని ఇక్కడ ప్రశ్న వేసినప్పటికీ ఈ జవాబు శాశ్వతంగా నెరవేర్చబడుతున్నది ప్రకటన గ్రంథంలో. అది కేవలము అది యేసుక్రీస్తు వారి ద్వారానే జరుగుతుందని, అంతేకాకుండా యేసుక్రీస్తు వారే మనల్ని నూతనంగా సృష్టిగా చేసి అవకాశం ఇస్తారని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము. బాగుందండి.
డాక్టర్ గారు, మరి దేవుని యొక్క మహిమ ఆయనను చూడాలని మోషే అడిగినప్పుడు ఏం చేస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటారు? పాత నిబంధన గ్రంథంలో బాగా బలమైన నాయకుడు, దేవునితో బాగా సంబంధం కలిగిన జీవించిన వాళ్ళు మోషే నాయకుడు. అంటే 40 సంవత్సరాలు ఆయన ఫరో రాజ్యం, ఫరో యుద్ధాల్లో గొప్పవాడిగా ఉన్నప్పటికీ, 40 సంవత్సరాలు మిథ్యాన్వనంలో ఉన్నప్పటికీ అసలైన ఆయన గొప్పతనం 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని బయటికి నడిపించి స్వేచ్ఛ జనంగా. ఆయన ఎప్పుడు కూడా దేవునితో చక్కగా సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆయనకు కోరిక, ఎప్పుడు స్వరం వినపడుతుంది కానీ నిన్ను నేను చూడలేదు, నువ్వు నాకు చూపించు ప్రభు అని అంటే, ఆయన దేవుడు చాలా ఆశ్చర్యంగా నన్ను చూసి ఎవరు కూడాను ఉండలేరు పాపి అని ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆ కొండ మధ్యలో నుంచి తొలుగుతూ అట్లా వెళ్ళినప్పుడు ఆయన యొక్క నీడ మాత్రం కనపడినట్లుగా మనకు కనపడుతున్నది. ఈ యొక్క బ్రిలియంట్ అన్అప్రోచబుల్ గ్లోరీ, మనం సమీపింపలేనంత మహిమ, తేజస్సు, వెలుగు యేసుక్రీస్తు ఆయన ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నాం. ఆయన మహిమను మనం సంపూర్ణంగా అవగాహన చేసుకొని వెళ్ళలేము, ఆయన గొప్పతనాన్ని మనం అవగాహన చేసుకోలేము. కానీ అద్భుతమైనది ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే, నేను నీ నొసట మీద పేరు రాస్తానని అన్నాడు. నొసట మీద పేరు రాయటం ఏంటి? పాస్టర్ గారు మూలవాక్యం చదివినప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో 21లో నొసట మీద పేరు రాస్తానన్నాడు. పేరు ఏంటి? పేరులో ఏంటంటే గుణం ఉందన్నమాట. యెహోవా అధిక శక్తి సంపూర్ణుడు, ఆదియు అంతము లేనివాడు, సర్వశక్తిమంతుడు. ఈ యొక్క పేరులో ఆయనకున్న బలము, గుణలక్షణాలు మనలో కనపడుతున్నది. పలాని మనిషి ఒక పేరు చెప్పిన వెంటనే ఆయన మంచోడో చెడ్డోడో వెంటనే ఆ అవగాహన అనేది మనకు కలుగుతున్నది. యెహోవా అన్న ఈ పేరు మన నొసట మీద రాసినప్పుడు అర్థం ఏంటంటే, ఆయన పరిపాలకుడు, ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయనకి సో ఆ మన నొసట మీద రాయటం. నొసట ఏంటంటే ఎదురు మెదడ. ఎదురు మెదడ అంటే మన నిర్ణయాలు తీసుకుంటాం, మంచా చెడ. ఈ యొక్క జ్ఞానం కలిగి ఉంటాం. జ్ఞానం, మంచి చెడుల మధ్యన ఉన్న జ్ఞానం కలిగి ఉంటాం. అందుకోసం మోషాకి నేను నీకు నొసట మీద నా పేరు నీకు రాస్తానని చెప్పి. అంతేకాకుండా ఈ యొక్క ప్రకటన 14వ అధ్యాయంలో పోల్చి చూసినప్పుడు 10 ఆజ్ఞలు, ఆ యొక్క నా ఆజ్ఞలు పాటించువారు, ఆ యొక్క రెమనెంట్ శేషించిన వారు నా ఆజ్ఞలు పాటించి సృష్టికర్తను పూజిస్తారన్నట్టుగా రాయబడి ఉన్నది. ఈ విధంగా మనం చూసినప్పుడు దావీదు రాసిన రాతలు, అంతేకాకుండా కీర్తనీయులు రాసిన రాతలకి ప్రకటన గ్రంథం ఆఖరి రోజుల్లో ఉండే వాళ్ళకి సంబంధం అంటూ ఉన్నది. ఆ సంబంధం ఏంటంటే, శేషించబడిన వారు అన్యజనం కన్నా, నామకార్థ యోధా జనాంగం కన్నా దేవుని కొరకు సత్యాన్ని తెలుసుకొని ఏర్పాటు చేయబడిన ఆ యొక్క నమ్మకమైన రెమనెంట్ శేషించిన జనముల గురించి అప్పుడు వాళ్ళు ఎలా 10 ఆజ్ఞలు పాటించడమే కాకోకుండా దేవుని యొక్క మరి స్వరూపము కలిగి ఉంటారని ఇక్కడ రాయబడింది, సృష్టికర్తను పూజిస్తారని. ఇక్కడ ఇంకా హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 16-17లో వారి పాపాలు, వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారు. దేవుడు నామం ప్రతిదాన్ని పలికినప్పుడు ఆయన సద్గుణాలు ఏంటో మనకు ప్రతి వారికి కూడాను కనపడతాయి. అందుకోసం ఆయన ఉన్నతమైన శిఖరాల్లో ఉంటాడు. ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి కానీ ఆయన దిగిరాడు. పాపముని ప్రేమించాడు కాబట్టి దిగి వచ్చి మన మధ్యన నివసించాడు. కానీ మన గురి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాలని. బాగుందండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం ఆయన దిగి వచ్చారు. పాస్టర్ గారు, మరి దేవుని సన్నిధిలో నిలబడటానికి క్రీస్తు యొక్క నీతిని పొందటం అనేది అసలు ఎందుకు అంత ప్రాముఖ్యం అంటారు? ఆ పొందాలా వద్దా, దాని గురించి చెప్పండి. మనకందరికీ తెలుసు, మన యొక్క క్రియలు మనకి ఎప్పుడు కూడా స్వనీతులుగా ఉంటాయి. యెషయా ప్రవక్త చెప్తున్న రీతిగా మురికి గుడ్డల వలె ఉంటాయి. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం అక్కడే ఉంటాము. కేవలము ఆ యొక్క నీతిని మనకి ధరింపచేసేది యేసుక్రీస్తు వారు ఒక్కరే అని మనం తెలుసుకోగలుగుతున్నాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో నీతిగా ఉండాలి అని అంటే అది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు మొత్తం క్రియలతో ఉంది, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మొత్తం అంత కృపతో ఉందని చాలామంది తీసుకొచ్చి మనం ఏం చేసినా చేయకపోయినా రక్షించబడతాము, మనం ఏదో మన జీవితం జీవిస్తే సరిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఈ యొక్క ప్రవచన పుస్తకాలలో కానీ లేకపోతే జయించి వారి యొక్క ఉద్దేశాలను మనం చూసినా కానీ వారందరూ కూడా మంచి జీవితం జీవించారు, సత్క్రియలు
మామూలు క్రియలు కాదే, సత్క్రియలను చేసి ఆ క్రియల ద్వారా వారు రక్షించబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే క్రియలు రక్షించబడటానికి కాదు, యేసుక్రీస్తు వారు రక్షించారు కాబట్టి అవి చేసినట్లు మనం చూస్తున్నాము. కీర్తనలు 5లో కూడా మనం చూసుకుంటున్న సమయంలో మరి కీర్తనకారుడు, ప్రకటనకారుడు వీరిద్దరు కూడా, అంటే దావీదు రాసిన కీర్తనలో ఉన్న సారాంశాన్ని ఇక్కడ యోహాను కూడా తన యొక్క ప్రవచనాలలో ఆయన జవాబుగా బయలుపరచబడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఎప్పుడైతే మనకు మనం స్వతంత్రులుగా అవ్వలేము కనుక యేసు ఇస్తున్న స్వతంత్రాన్ని మనం తీసుకుంటామో ఆయన యొక్క నామాన్ని మన హృదయంలో రాసుకుంటాము, లేకపోతే మనం నొసట్ల మీద రాయబడుతుందని మనం చూస్తున్నాము. అలా ఎప్పుడైతే ఆయన నామము మన జీవితంలో ఉంటుందో మనం ఊరుకునే ఉండలేమండి. ఎప్పటికప్పుడు మనం దేవుని యొక్క సువార్త సేవ చేయాలి. ఈ గొప్ప విషయం నేను ఎవరొకరికి చెప్పాలి, నేను అందరికీ తెలపాలని ఒక ఆలోచనతో మనం వెళ్తూ ఉంటాము. అందుకనే ఇక్కడ మనం చూస్తున్న సమయంలో ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా ఆ యేసుక్రీస్తుని చూసినప్పుడల్లా కూడా కొత్త కీర్తన పాడి ఆయన మహిమపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన ద్వారా వీరు పొందుతున్నారు. ఆ పొందిన దానిని బట్టి వారు దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించి వారి ఇతరులకు కూడా చెప్పగలుగుతున్న పరిస్థితిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. పాఠం చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, దావీదుని క్షమించిన తర్వాత దేవుడి ద్వారా దావీదుకి ఎలాంటి వాగ్దానం ఇవ్వబడింది అంటారు? దావీదు ఒక చాలా ప్రత్యేకమైన మనిషి. ఈ దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్న రాయబారులో, ప్రవక్తల్లో, లేకపోతే వీరుల్లో. ఎందుకంటే చిన్న వయసులోనే గొలియాతుని చంపడానికి దేవుని పేరట అంత భక్తి ఉందంటే నిజంగా, అంటే ఆయన పర్ఫెక్ట్ అని కాదు, సంపూర్ణమైన మనిషి అని కాదు, తప్పు లేనివాడు అని కాదు. తప్పులు మనం ఊహించిన దానికంటే గొప్ప చేశాడు, తప్పుని కప్పుకోవడానికి ఇంకా తప్పు చేశాడు, దాని గురించి కాదు. కానీ ఆయన పశ్చాత్తాపం ఆయన చేసిన తప్పు కంటే 1000 రెట్లు గొప్ప పశ్చాత్తాపంగా మిగిలిపోయింది. ఉదాహరణకి ముందు అంతకంటే ఒక అనుభవం ఏంటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాని పిలిచి ఆ విధంగా చెప్పినప్పుడు 6వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన ముందు దేవుని యొక్క సింహాసనాన్ని చూపిస్తాడు. సింహాసనాసీనుడైన మనం గొప్ప దేవుణ్ణి చూస్తాడు. తర్వాత దేవుని కెరూబులను చూస్తాడు. ఆ మహిమ అంతా చూసిన తర్వాత ఈయన వెంటనే నేను దీనికి ఇంత యోగ్యత లేని వాడిని, ఈ పనికి పిలువబడుతున్నారు అన్న వెంటనే అప్పుడు దేవుడే పూనుకొని నువ్వు అర్హత లేని అనుకున్నావు కాబట్టి నీకు అర్హత ఇస్తున్నాను అని శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు నేను వెళ్తానికి రెడీ. ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తానికి రెడీ. దావీదు కూడాను అలాగనే చేస్తున్నాడు. మొట్టమొదట నేను ఒక రాజునవుతాను, నేను గొప్పవాడిని ఆయన ఎప్పుడు కూడా పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలను కాసుకుంటూ తండ్రి చెప్పిన మాట వింటూ ఉన్నాడు. మిగిలిన అన్నదమ్ములందరూ కూడా యుద్ధాల్లో రాజుగారితో ఉండేవాళ్ళు అన్నమాట. ఇలాంటి సమయంలో ఆయన మంచితనాన్ని చూసి సమయాలు వచ్చి ఈయనేనా అని అంటే నువ్వు పైరూపం అంక చూడొచ్చు, ఎత్తు లావు, ఎంత తలాంతులు, ఎంత గొప్పతనం, ఆయన హృదయాన్ని చూడమని. సో దేవుడు హృదయంతో పాటు హృదయంతో నచ్చిన ఆ యొక్క హృదయానుసారుడైన ఇదను ఎందుకు అని అంటే అంత గొప్పతనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 7 నుంచి 15 వరకు చదివితే ఎంతో గొప్ప ఆలోచనలు. నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమమ్మ కంటిను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపమునకు విముకుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, 10వ వచనం నాకు చాలా ఇష్టం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోచివేయకము. పాపం చేసినప్పుడు దావీదు యొక్క భయం ఏంటంటే, నేను పాపం చేసి నశించిపోతే పోయాను, కానీ దేవుడు నన్ను దూరం అయిపోతాడు శాశ్వతంగా దూరం అయ్యే ప్రొబేషన్, దేవుడు ఆ కృపను ముగించేశాడు అనుకోండి, ఇక నాకు ఏమాత్రం ఉండదు. కాబట్టి నాలో శుద్ధ అంతా తీసేసాయి, కొత్తగా నాకు మోడిఫై చేయొద్దు. సో అట్లాంటి మనసు చాలా గొప్ప మనసు. అందుకోసమే దేవుడు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని
ద్వేషించాడు. ఆ యొక్క కార్యం ఈ యొక్క దావీదు యొక్క అనుభవంలో కనపడ్డది. ఈ యొక్క అనుభవాన్ని ప్రవచనాలు ఎలా పెట్టగలుగుతున్నాము? మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలరు అని అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారే. 144,000 మంది దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడిన వారే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆఖరి రోజుల్లో జీవించాలి, ఆఖరి రోజుల్లో దేవుని ప్రజలుగా ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పరీక్షించబడాలి. సృష్టికర్తనే పూజించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళు పాపాలు ఖచ్చితంగా దే హావ్ టు వాష్ దేర్ డర్టీ ర్యాగ్స్, ఆ మురికి వస్త్రాలని ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్హత దొరుకుతుంది. ఏంటికి అర్హత? గొర్రెపిల్ల వివాహంలో పాల్గొనడానికి అర్హత దొరుకుతుంది. ఇది చాలా అద్భుతమైంది. దావీదు యొక్క అనుభవం అంతా కూడాను మన ఆఖరి జనంగా జీవించే ఈ యొక్క శేషించిన సంఘ సభ్యులకి చాలా వర్తిస్తూ ఉన్నది, అవసరమని ఇది ఒక మాదిరిగా మోడల్గా ముందు రాసి పెట్టబడింది. బాగుందండి. పాస్టర్ గారు, మరి ఈ కీర్తనలో ఉన్న ప్రవచనాల గురించి మనం తెలుసుకోవడానికి ఏమనంటే చెప్పండి. కీర్తనలో ఉన్న ప్రవచనాలు మనం చూసుకున్నప్పుడు, అసలు కీర్తనలంతా చదువుతున్నప్పుడు దావీదు యొక్క వ్యక్తిగత అనుభవాలు మరి మనకి ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఆయన పాపం చేయటము, లేకపోతే దేవుని దగ్గర నుంచి కృపను పొందటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ ఆఖరికి వస్తున్నప్పుడు మనకి ఎక్కువ కనపడుతుంది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత, మరి తన యొక్క ప్రజల పట్ల దేవుడు ఎలా చూపెడుతున్నాడు అన్నది మనం అక్కడ చూడగలుగుతున్నాము. అంటే దేవుడు ఒకసారి దావీదు తప్పు చేసినప్పటికీ ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత ఆయనకు ఒక అభయాన్ని ఇచ్చాడు. నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు మళ్ళీ తిరిగి చెయ్యొద్దు అని చెప్పినప్పుడు, లేకపోతే అక్కడ ప్రవక్తను పంపించే మాటల్లో చూసుకున్నప్పుడు అడిగితే నేను ఇవ్వనా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అన్నప్పుడు ఆ మాటలకు అతను కరిగిపోవటము మనం చూస్తున్నాము. అంటే అది ఎప్పుడైతే జరిగిందో ఆ అభయము తన యొక్క జీవితంలో నేను ఒక తప్పు చేయకూడదు అని ఇందాక సార్ చెప్పిన రీతిగా నేను దేవునికి దూరంగా అయిపోతాను అనే ఆలోచనతో దేవునికి సమర్పించుకున్నాడు. మరి అదే రీతిగా కీర్తనలు 89లో చూసుకున్నప్పుడు అక్కడ ఒక కీర్తన దావీదు కోసం రాస్తూ, రాజు కోసం రాస్తూ రచయిత ఏమంటున్నాడంటే దేవుని యొక్క హస్తము దావీదు మీద ఉండి దావీదుని ఎంపిక చేసుకున్న విధానం కోసం వర్ణిస్తున్నాడు. ఆయనని ఎలా గొప్ప చేస్తున్నాడు, ఎలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తున్నాడు అన్నది అంతా కూడా అక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండాలి అని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తన యొక్క స్వరక్తముతో మనల్ని కడిగి మన పాపాల నుంచి శుద్ధీకరింక చేసి దావీదు వలె మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టడుగా ఉన్నట్లు వాక్యాధారాలుగా మనం చూడగలుగుతున్నాము. దాంతోపాటు ఈ కీర్తన అంతా కూడా విడుదల కీర్తనగా మనం చూస్తున్నాము. అంటే విమోచన ప్రజలకు ఎలాగ ఇవ్వబోతున్నది, దావీదు విమోచన కోసం ఎలాగ అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు అంత్య దినాలలో దేవుని యొక్క బిడ్డల యొక్క విమోచన కూడా మనం దీంట్లోంచి చూడగలుగుతున్నాము. బాగుందండి. ఈ విమోచన వింటున్న ప్రేక్షకులు కూడా ఈ లోకపు పాప బంధకాల నుంచి విమోచన పొందేలాగా దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, చక్కని విషయాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, కీర్తనలు అయినప్పటికీ దాంట్లోంచి ప్రవచనాలు, దాంట్లోంచి విమోచన, దాంట్లోంచి ప్రేమ, అనేకమైన విషయాలు తెలుసుకోవటానికి మాకు సమయం ఇచ్చి ఉన్నారు. వింటున్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా దీవించి హోప్ ఛానల్ని మీరు ఆశీర్వదించి ప్రభా, మేము వినువారమే కాకుండా ఇతరులతో కూడా పంచుకునే వారిగా ఉండే ధన్యతను కలుగచేస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. బాగుందండి. కీర్తనలు అలాగే చాలా మధురమైనది. అందులో పశ్చాత్తాపం ఉంది, పాపం ఉంది, ఖండన అన్నీ ఉన్నాయి. పాటని చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. చాలా ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ప్రవచనాలు కీర్తనలో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చదువుకున్నా, ఇంకా నేర్చుకుంటూ ప్రవచనాల్లో ఉన్న ఆ చిహ్నాలు, చిత్రాలు తెలుసుకుంటేనే మనం వాటిని అర్థం చేసుకోగలం. ఇందులో ఉన్న రక్షణ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా కీర్తనలు ఎన్ని ఉన్నాయో, ఇంకా ప్రవచనాలు కూడా మనకున్నాయి. వచ్చే పాటల్లో వాటినే చదువుకుందాం. అంతవరకు ఈ పాఠాలను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాలను మీ జీవితంలో ఫలింప చేయనివ్వండి.